అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈశ్వరి గారు రచించిన పైమెట్టు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. 3, 5, 7, 8, 9 అంటూ అంకెలతో కుస్తీ పడుతున్నది శైలజ. ఆ రోజు 1 తారీఖు, జీతాలొచ్చే రోజు. ఖర్చులన్నీ ఒక కాగితం మీద వేసి కూడుతున్నది. వచ్చిన మొత్తం చూడగానే గుండె గుబేలు మంది. మళ్లీ కొన్ని ఐటమ్స్ తగ్గిద్దామని ప్రయత్నించింది. దేన్ని తగ్గించాలి? ఇంటద్దె, పాలు, బియ్యం, వెచ్చాలు, పిల్లల ఫీజులు అన్నీ ముఖ్యమైనవే. పోనీ వేటికైనా క్వాంటిటీ తగ్గించి అంకెలు తక్కువ చేద్దామంటే కుదరదే. ఇప్పటికీ చాలా పొదుపుగా వాడుతున్నది. ఇంకా తగ్గిస్తే పిల్లలకి కనీస పోషకాహారం కూడా ఇవ్వలేదు. తప్పదు, ఆ ఖర్చులన్నీ ఉండాల్సిందే. మరి భర్తకొచ్చే జీతం? తను వేసే టోటల్ కంటే 1-6 100 తక్కువే. కాని పైసా కూడా ఎక్కువ రాదు. ఎలా అనుకుంటూ అంకెలతో అలసిపోయిన ఆమె తాత్కాలికంగా బడ్జెట్ను పక్కన పెట్టి కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. కళ్ళనైతే మూసుకుంది గాని మనసులోని ఆలోచనలను ఏం చేస్తుంది? అది తన పనిని తను చేసుకుంటూ లెక్కలు వేస్తూనే ఉంది. బాబుకి స్కూల్ యూనిఫామ్, నిక్కర్లు వెలిసిపోయాయి. పాపం, వాటిని తొడుక్కుంటున్నాడు. తను ప్రతి నెల కొత్తవి కొందామనుకుంటూ ప్రతి నెల బడ్జెట్ చూసి భయపడి పోస్ట్ పోన్ చేస్తుంది. ఇంకా బూట్లు కూడా చిరిగిపోయి కుట్లతో అసహ్యంగా ఉన్నా వాటిని మార్చలేక వాటికే పాలిష్ చేసి బాబుని సముదాయించి పంపుతున్నది. ఇంకా ఈ నెలలో పాప పుట్టినరోజు. ఎంత చౌకలో కొందామన్నా కనీసం 50 రూపాయలన్నా లేనిదే గౌను రాదు. పిల్లలకు బర్త్డే రోజు స్కూల్లో చాక్లెట్స్ పంచాలన్న కోరిక. అందుకోసం ఎంత తక్కువగా వేసుకున్నా 20 రూపాయలన్నా ఖర్చవుతుంది. ఆలోచిస్తున్న శైలజ బర్రమంటూ కారు మూతతో కళ్ళు తెరిచి కిటికీలోంచి బయటకు చూసింది. ఎదురింటి సులోచన గారు కారులో బయటకు పోతున్నారు. బహుశా మహిళా మండలికేమో. ఆమెకే అదృష్టవంతురాలు. పెద్ద బంగళా, లక్షల ఆదాయాన్నిచ్చే బిజినెస్, పెద్ద చదువులు చదువుతున్న కొడుకులు. తనలా 1 తారీఖు బడ్జెట్ వేసుకోవడం, దేనికి సర్దుకోవాలి, ఏ ఐటమ్స్ కొట్టివేయాలి, డబ్బు ఎట్లా సరిపెట్టుకోవాలి అన్న చింతే ఉండదనుకుంది. ఫ్యామిలీ బడ్జెట్ ఆలోచనల నుంచి మనసు మళ్లించడం కోసం రేడియో ఆన్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 డిఏలు పెంచారు. నవంబర్ నుండి 1, జనవరి నుండి 1 ఇవ్వడానికి ఆర్థిక మంత్రి అంగీకరించారు. దానివల్ల ప్రభుత్వానికి అదనంగా 20 కోట్ల లాభం. వార్తలు చెబుతున్నాడు న్యూస్ రీడర్. హమ్మయ్య, కొంత జీతం పెరిగిందన్నమాట. పోనీలే, కొంత సరిపెట్టుకోవచ్చు అని సంతోషపడింది శైలజ. వెలిగిపోతున్న మొహంతో వార్తలను మరింత శ్రద్ధగా వినడం మొదలుపెట్టింది. రేపటి నుండి పాలధరను ప్రభుత్వం పెంచుతున్నది. న్యూస్ రీడర్ వార్త విన్న శైలజ మొహం గప్పున ఆరిపోయి ట్యూబ్లెట్ అయింది. విసుగ్గా రేడియో కట్టేసింది. ఆమెలా ఎంతమంది మధ్యతరగతి గృహిణీలు 1 తారీఖున బడ్జెట్ వేసుకుంటూ డెఫిసిట్ రాకుండా చూసుకోవాలని కుస్తీ పడుతున్నారో ఈ స్వతంత్ర భారతదేశంలో అని అనుకుంది. కారు సరాసరి మహిళా మండలి కాంపౌండ్లో ఆగింది. అందులోంచి దిగిన సులోచన సుతారంగా కూలింగ్ గ్లాసెస్ ని మునివేలతో పైకి తీసుకుని హాయ్ అంటూ పలకరించింది. ఎదురుగా కనిపించిన మధుమతిని, హలో, రా, మన వాళ్లంతా లోపల సమావేశమై ఉన్నారు, నీకోసమే చూస్తున్నాం అంటూ లోపలికి దారి తీసింది మధుమతి. పట్టుచీర అంచు సరిచేసుకుంటూ అనుసరించింది సులోచన. హాల్లో అంతా 10-15 మంది ఆడవాళ్లు కూర్చొని ఉన్నారు. 35 నుండి 55 సంవత్సరాల మధ్య వయసు వాళ్లు. కాని వాళ్ల ముస్తాబు మాత్రం 25 పిల్లల్లా ఉంది. వాళ్ళని చూడగానే అంతా పై తరగతికి చెందిన వాళ్లేనని చెప్పకనే తెలుస్తుంది. కొందరు ఉన్నతోద్యోగులకు భార్యలైతే మరికొందరు బిజినెస్ మ్యాగ్నెట్స్ భార్యలు. వంటకు వంట మనిషి, పనికి పని మనిషి, పిల్లల చదువులకు ట్యూషన్ మాస్టర్లు. వీళ్ల ఇంట్లో చేయడానికి పనిలేక సంఘసేవ, మహిళా ఉద్ధరణ కార్యక్రమాలు చేపట్టి మహిళా మండలి స్థాపించారు. దాని తరపున ఓ లైబ్రరీ, కుట్టు నేర్పే సెంటరు. వీళ్లలో ఏ ఒక్కరికి లైబ్రరీలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలియదు. కనీసం రోజూ పేపర్ తిరిగేసే అలవాటు కూడా లేదు. పెరిగే ధరలు, సామాన్య మానవుడి పడే బాధలు వాళ్లకు అసలే తెలీదు. మహిళా మండలి తరపున అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలు మాత్రం చేపడుతుంటారు. వాటికి అధ్యక్షులుగా పెద్ద పెద్ద వాళ్ళని పిలుస్తుంటారు. వాళ్ళని సన్మానించి ఏ కూతురో మేనకోడలో రాసిచ్చిన ఉపన్యాసం చదవడంతో కార్యక్రమం ముగుస్తుంది. ఈ కార్యక్రమానికి కావలసిన డబ్బు, విరాళాలు పోగు చేస్తారు. సంఘసేవ చేస్తూ బయట అనేక కార్యక్రమాలు చేపట్టి
తమకు ఇంట్లో కూర్చొని బయట ప్రపంచం పట్టించుకొని మధ్యతరగతి స్త్రీలు తమ తోటివారి కోసం, సంఘం కోసం ఆ మాత్రం విరాళాలు ఇవ్వలేరా? పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ భార్య కారు దిగొచ్చి ఏనాడు కూడా తనకంటే తక్కువ అంతస్తు గల వాళ్ళింట్లో కాలు పెట్టని ఆమె స్వయంగా వారింటికొస్తే కారు చూసైనా సరే విరాళాలు ఇవ్వరా? పెద్ద ఆఫీసర్ గారి భార్య చుట్టుపక్కల గల మధ్యతరగతి స్త్రీల దగ్గరకు వెళ్లి వారి కోసం మేం శ్రమిస్తున్నామంటే ఆమె పట్టుచీర చూసైనా చందా ఇవ్వరా? ఫాల్స్ ప్రెస్టేజ్కు పోయే మధ్యతరగతి వాళ్ళ నుండి విరాళాలు పోగు చేయడం తేలిక. అందుకే విరాళాలు పోగు చెయ్యాలి అన్న ఆలోచన వచ్చిందంటే కార్యక్రమం సగం సక్సెస్ అయినట్టే. ఆ రోజు మీటింగ్లో చర్చనీయాంశం కుట్టు సెంటర్లో పాత మిషన్లు, పాడైపోయిన వాటికి బదులు కొత్తవి కొనడం, చొక్కల్నంటుతున్న ధరలతో పాటు పెరిగిపోయే టైలరింగ్ ఛార్జీలు ఇచ్చుకోలేని క్రింద మధ్యతరగతి స్త్రీలు అక్కడికొచ్చి టైలరింగ్ నేర్చుకుంటారు. ఉన్నవి పనిచేయని కారణంగా కొత్త వాటి అవసరం వచ్చింది. అందుకే ఒక చిన్న ఎంటర్టైన్మెంట్, దానికి టికెట్టుకు ధర లేదు. ఇచ్చేవాళ్లను బట్టి డబ్బు ఊరికే తీసుకోవడం లేదు. దాతలకు కనువిందైన ప్రోగ్రాం బుచ్చయ్య గారి అల్లుడు, దానిలో నటులంతా మహిళా మండలి సభ్యురాళ్లే. ప్రోగ్రాం డేట్ ఫిక్స్ చేసుకుని కూల్ డ్రింక్స్ త్రాగుతూ కబుర్లలో పడ్డారు జట్లుగా. ఫలానమ్మ కూతురి ప్రేమ వివాహం తాలూకు గుసగుసలు, డైమండ్ టాప్స్ చేయించుకున్న వైనం, ఎవరు ఎంత ఆస్తి సమకూర్చుకున్నారు, వీటితో తృప్తిపడి ఆ మీటింగ్ అంతటితో ముగించేశారు. ఉదయం 11 గంటలు కావస్తుంది. అప్పటిదాకా హడావిడిగా పనిలో అలసిన శైలజ నిదానంగా ఇళ్లంతా సర్ది ఓ కప్పు కాఫీ తాగి కూనిరాగం తీస్తూ దొడ్లో బట్టలుతుకుతోంది. తలుపు తట్టిన శబ్దం. వస్తున్నా. చెంగుతో చేతులు తుడుచుకుంటూ తలుపు తీసింది. ఎదురింటి సులోచన గారు. ఏమ్మా, బావున్నావా? చిరునవ్వుతో అడిగింది సులోచన. ఆ? ఆమె ప్రశ్నతో ఉలిక్కిపడి ఈ లోకంలోకొచ్చింది అవాక్కైన శైలజ. ఎప్పుడూ పొరపాటును కూడా ఎదురింటి వైపు తల తిప్పి చూడని ఆమె సరాసరి ఇంటికొచ్చేసరికి ఆశ్చర్యంతో శిలైపోయింది శైలజ. లోపలికి రానా? నవ్వుతూ అడిగింది ఆమె. రండి రండి, గాబరాతో కూడిన మర్యాదతో లోపలికి ఆహ్వానించింది. ఆవిడ లోపలికొచ్చి కుర్చీలో కూర్చుంది. ఆమె ఎందుకు వచ్చిందో అర్థం కాని శైలజ మనసంతా ప్రశ్నలో మయమైంది. చూడమ్మాయి, నువ్వు నాకంటే చిన్నదానివి. అమ్మాయి అంటున్నాను, ఏమనుకోవుగా? శైలజ చిన్నతనం ఫీల్ అవ్వకుండా తన మాటగారితనం జోడించింది. అబ్బే, పర్వాలేదు, పెద్దవారి మీరు. నీళ్లు నమిలింది శైలజ. చూడమ్మాయి, మన తోటి స్త్రీలకు సేవ చేయాలనే తపనతో మేము మహిళా మండలి పెట్టాము. అందులో చేరమంటే నువ్వు చేరలేదుగా? నిష్ఠూరంగా అంది సులోచన తప్పంతా శైలజదే అన్నట్లు. ఆ మాటలకు బిత్తరపోయింది శైలజ. ఆమె తనను అడిగిందెప్పుడు, తను కాదన్నదెప్పుడు? కాని మర్యాదకు నాకు కుదరదండి అని నసిగింది. నాకు తెలుసమ్మా, అందుకే మేము ఆ భారాన్ని మా నెత్తినేసుకున్నాము అంది సమాజ భారాన్ని మోసే సేవకురాల్లాగా. మన తోటి స్త్రీలు కుట్లు నేర్చుకోవాలంటే మన కుట్టు సెంటర్లో మిషన్లు ఎక్కువ లేవమ్మా. నేర్చుకోవాలని చాలా మంది వస్తున్నారు. అందుకే కొత్త మిషన్లు కొనాలని మా తాపత్రయం. వాటి కోసం విరాళాలు పోగు చేస్తున్నాం. ఊరికే ఇవ్వక్కర్లేదు, మేము ఓ మంచి ప్రోగ్రాం చూపిస్తాము. ఇదిగో టిక్కెట్టు అంటూ పుస్తకంలోంచి ఓ టికెట్ చించి శైలజ చేతిలో పెట్టింది. నీ పేరేంటమ్మా? 50 రూపాయల టిక్కెట్టు ఒకటిస్తా. చాలా? ప్రశ్నించింది సులోచన. అమ్మో, ఉలిక్కి పడింది శైలజ. టిక్కెట్టు 50నా? చేతిలో టిక్కెట్టు బరువనిపించింది. ఆయన వచ్చిన తర్వాత అడిగి తీసుకుంటాను, ఇప్పుడొద్దులేండి అంటూ నీళ్లు నములుతూ బహుమాటంగా టిక్కెట్టు తిరిగి ఇవ్వబోయింది. లేదానివమ్మా, ఇలాంటి చిన్న విషయాలు కూడా మగవాళ్ళని అడగాల? పక్కింటి వనజ, శారద వాళ్లంతా ఇచ్చిన వెంటనే తీసేసుకున్నారు. ఇలాంటి చిన్న చిన్న ఖర్చులు పెట్టుకునే స్వతంత్రం మనకు లేదా ఏమిటి? ప్రతిదీ మగవాళ్ళని అడిగి చేస్తే వాళ్ళకి లోకువవ్వము. కాస్త స్వతంత్రంగా ఆలోచించడం నేర్చుకోమ్మా. బయటకొస్తే ఇలాంటివి తెలుస్తాయి, లేకపోతే నూతులో కప్పలా ఉండిపోతావు. జాగ్రత్తమ్మా, డబ్బుకు రేపు మా పని మనిషిని పంపుతాను, ఇవ్వు అంటూ హితబోధ చేసి వెడుతున్న సులోచనను చూస్తూ నిశ్చేష్టురాలయ్యింది శైలజ. తేరుకునేసరికి మెల్లగా రకరకాల ఆలోచనలు ఆమెను ఒక్కసారి చుట్టుముట్టాయి. తన కుటుంబ బడ్జెట్కు సరిపోక డబ్బు అవస్థపడుతుంటే ఎదురింటావిడ మహిళా మండలి టిక్కెట్టు ఆమెను వెక్కిరించినట్టయింది. కాని అంతలోనే అంత గొప్ప హోదా ఉన్నావిడ కంటే ఆమెకు చందా ఇచ్చే తాను మరో మెట్టు పైన ఉన్నట్టు ఫీల్ అయింది శైలజ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.